శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజుబాబు గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో ఎవరిని చెప్పుకుందాం సార్? మీరే చెప్పండి. నేనే చెప్పాలా? అయితే అని మీరు అడగరాదు, నేను వినరాదు. ఏ నిమిత్త క్రోధంతో నంద హరిచంద్రరావు చెప్పలేదని ఎవరన్నా అనుకుంటే అది నాకు మంచిది కాదు. అందుకని మీరు అడగండి, చెప్తాను. ఓహో, అట్లయితే నాకు పాట గుర్తొస్తుంది. చెప్పండి. ఏది రామమ్మ మహాలక్ష్మి రామ హరిదాస్ గారు, హరిదాస్ గారు, ధూళిపాల సీతారామ శాస్త్రి గారు, కరెక్ట్ కరెక్ట్, వారి గురించి చెప్పుకుంటారు. రైట్, బాగుంది. ఏమండి, లౌకికానికి అలౌకికానికి ఈ మానవుడి 64 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ ఉత్తమమైనదని గ్రహించి అర్థానికి పరమార్థానికి తేడా గ్రహించి ఒక విశేషమైన ప్రజ్ఞ చేసిన వ్యక్తి ధూళిపాల సీతారామ శాస్త్రి గారు. ఆయన అదేంటదే చెప్పుకున్నాం. 1921లో పల్నాడు జిల్లాలో శంకరయ్య రత్తమ్మ దంపతులకు ఈయన జన్మించారు. ఈయనకి 3 సోదరులు 3 సోదరిమణులు ఉన్నారు. ఏమండి, ఇలా ఉంటున్నప్పుడు ఈయన అదే ఆ ఊరి స్కూల్లో ఈయన చదివారు. 8వ తరగతి వరకు చదివిన తర్వాత అక్కడ స్కూల్ లేదు, అయిపోయింది అక్కడ. అంటే ఆ ఊర్లో అంతవరకే ఉంది ఎడ్యుకేషన్. ఓకే. తర్వాత ఏం చేశారంటే ఈయన బాపట్లలో శంకర విద్యాలయం అని ఒక వేద పాఠశాల ఉంది. ఆ వేద పాఠశాలకి వెళ్ళారు. అక్కడ ఆల్రెడీ ఈయన అన్నయ్య గారు చదువుతున్నారు. అక్కడ కొంతకాలం అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వేద పాఠశాలలో 1 సంవత్సరం అయిపోయిన తర్వాత వేదాలు నేర్చుకున్న తర్వాత ఈ తండ్రికి ఇది వచ్చింది, ఇద్దరు ఒకే దాంట్లో చదవటం ఎందుకు, మనకి బ్రతుకుతెరువు కోసం ఎవరో ఒకళ్ళు ఉపయోగపడాలి కదా అని చెప్పి ధూళిపాళ్ళని అక్కడి నుంచి పిలిపించేశారు. ఆయన సీతారామ శాస్త్రి గారిని పిలిపించేశారు. పిలిపించేసి ఏం చేశారంటే ఈ పక్కన ప్లేటర్, పక్క ఊర్లో ఉన్న లాయర్ దగ్గర ప్లేటర్ గుమస్తాగా చేర్చారు. అంటే 13-14 సంవత్సరాలు ఆయన ఏదో చిన్న పనులు చేస్తూ ఉంటారని. ఓకే. అక్కడ వాళ్ళందరూ కూడా గ్రూపులుగా నాటకాలు ఆడుతూ ఉంటారు. ఎవరో ప్లేటర్ గుమస్తాలు అందరూ కలిపి ఒక ట్రూప్గా ఏర్పడి నాటకాలు వేస్తూ ఉంటారు. ఈయన కూడా నాటకాలు వేస్తూ ఉన్నాడు. అందరూ మగ వేషాలు వాళ్ళు వేస్తూ స్త్రీ వేషానికి ఒకసారి ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. స్త్రీ వేషానికి చాలా బాగుందని, ఆడదాని వేషానికి చాలా బాగున్నాడని ప్రశంసలు రావడంతో ఇక అది కంటిన్యూ చేశారు. ఎన్ని నాటకాలు వేసినా దాదాపుగా 10-15 సంవత్సరాలు 10-12 సంవత్సరాలు ఆయన దీంతో నాటకాల్లోనే గడిపారు. ఆయన ఈ స్త్రీ పాత్రలో 6-7 సంవత్సరాలు వేశారు. ఆయన 6-7 సంవత్సరాలు వేసినప్పుడు అప్పుడే రేపల్లిలో ఒక నాటకానికి పిలిచారు. ఈ స్త్రీ పాత్రలు వేసేటప్పుడు గురించి చెప్తున్నాను. నాటకాలు పిలిచినప్పుడు అందులో మాధవ పెద్ద వెంకటరామయ్య గారు, పెద్ద నటుడు, ఆయన స్టాల్ వర్డ్స్ అంట అప్పట్లో నాటకానికి. గోవిందరాజు సుబ్బారావు గారు, ఆయన కూడా సినీ నటుడు. వాళ్ళందరి సమక్షంలో ఈయన మాంచాల్ అనే వేషం, బొబ్బుల యుద్ధం అనే నాటకం వేస్తూ మాంచాల్ అనే వేషం ఇచ్చారు. ఈయన డిక్షన్కి మాడ్యులేషన్కి, ఎందుకంటే ఈయన వేద పాఠశాలలో ఎక్కువ చదివాడు కదా, ఆ డిక్షన్ బాగా వచ్చు, కరెక్ట్గా డైలాగ్స్ కూడా బాగా. మురిసిపోయాడు ఆయన. మాధవపెద్ది వెంకటరామయ్య గారు మురిసిపోయి ఆయన ఈ స్టేజ్ మీద జరుగుతుండగా ఈయన పద్యం పాడుతున్నారు కదా, పద్యం పాడుతున్నప్పుడు చిన్న వేరియేషన్ వస్తుంది దీనికి. అప్పుడే ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. 13-14 సంవత్సరాలు ఎప్పుడో వాయిస్ మారుతుంది, అప్పుడు జనరల్గా మారుతుంది కదా. ఆ మారినప్పుడు ఈయన మాధవపెద్ది వెంకటరావు గారు స్టేజ్ మీద గ్రహించాడు, అమ్మో ఇదేదో వీళ్ళు ఒకవేళ ఏదైనా తప్పు జరిగితే జనాలు హూట్ చేసేస్తారు, అందుకని ఇమ్మీడియట్గా ఆయన నువ్వు ఆపు అన్నట్టుగా చెప్పి ఆయన ఎత్తుకున్నాడు పద్యం. ఓకే. సంభాషణ ఉంటుంది కదా, సమయోచిత సంభాషణ వెంకటరామయ్య గారు సేవ్ చేశాడు ఆయన, ధూళిపాల సీతారామ శాస్త్రి గారిని. అది బాగా గుర్తుండిపోయింది ఆయనకి, బాగా కృతజ్ఞతగా. ఆ తర్వాత ఆయన నమస్కారం చేశాడు. అప్పుడు అర్ధరాత్రి 2 గంటలకు ప్రదర్శన అయిపోయిన తర్వాత దగ్గర కూర్చోబెట్టుకుని, నువ్వు చాలా బాగా చేస్తున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నువ్వు వెనకడుగు వేయక్కర్లేదు, ఇప్పుడు ఇంతవరకు నువ్వు స్త్రీ పాత్రలు వేసావు కాబట్టి దాంట్లో ఇమిడిపోయావు, నువ్వు ఇక దాంట్లో నిష్ఠాతుడు అయిపోయావు, ఇక మీదట నువ్వు వేయద్దు, ఎందుకంటే నీ వాయిస్ మారుతుంది. అంచేత ఆ వాయిస్తో మెయింటైన్ చేయటం ఆర్టిఫిషియాలిటీ వస్తుంది. ఇప్పుడు వాయిస్ మారిన తర్వాత చేస్తే ఆర్టిఫిషియాలిటీ వస్తుంది, అలా చేయొద్దని ఒక గొప్ప సలహా ఇచ్చాడు ఆయన బాబు దగ్గర కూర్చోబెట్టుకుని. ఎందుకంటే అంతటి మహానుభావుడు చెప్పిన తర్వాత ఆయన నమస్కారం పెట్టాడు సీతారామ శాస్త్రి. వచ్చిన తర్వాత ఏం చేశాడంటే ఈయన సొంతంగా ఇలాగే ఎవరైనా సరే ఇలాగే పిలుస్తూ ఉంటారు,
ఇక నాకు నేనుగా డెవలప్ కావాలంటే నేను సొంతంగా ఒక సమాజాన్ని స్థాపించాలని చెప్పి అక్కడ ఉన్న మిత్రులందరితో ప్లేటర్ గుమస్తాలతోనే స్టార్ థియేటర్స్ అనే ఒక నాటక సమాజాన్ని స్థాపించి మొట్టమొదటిగా ఆయనకి దీక్షణ ఉంది కదా, ఇది పౌరాణిక పాత్రలు అంటే ఎక్కువ, పౌరాణిక డైలాగులు అంటే ఎక్కువ ఇష్టం, అంతమంది చూసున్నాడు కూడా ఆయన. అందుకని ఆయన దుర్యోధనుడు వేషం వేశాడు. విపరీతమైన క్రేజు, చప్పట్లు, ప్రశంసలు అన్నీ వచ్చినాయి. ఇక అక్కడి నుంచి ఆగకుండా యముడు, యయాతి ఇవన్నీ వేశారు. దాదాపుగా 42 నుంచి మొదలెట్టు 10-15 సంవత్సరాలు దాదాపుగా నాటకాల్లోనే తిరిగాడు. ఓకే. ఎర్లీగా ఇదేం రాలే. నాటకాల్లో తిరిగిన తర్వాత ఏం చేశాడంటే 1952లోనో 53లో గుంటూరులో ఒక ఇల్లు కట్టుకున్నాడు ఈయన నాటకాల మీదే. థియేటర్కి వస్తారే రాదు, ఈ నాటకాల మీద బాగా ఊరూరా తిరిగి ప్రదర్శించారు. చాలా కొన్ని సంవత్సరాలు చేశాడు ఆయన. ఆ తర్వాత 1957లో ఒక కుమార్తె ఉంటే ఆవిడకి పెళ్లి చేశాడు. సో బాధ్యతలన్నీ తిరిగిపోయినాయి కాబట్టి ఇక నాటకాల మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. అప్పుడు ఏవి సుబ్బారావు గారు సినీ నటుడు నాటక సమాజం స్టార్ట్ చేస్తే ఆయన ట్రూప్లో చేరాడు. ఈయన ఏం చెప్తాడు, ఆయన సినిమా నటుడు. మెడ్రాస్లో ఈ అన్నింటిలో సినిమా ఏరియాల్లో కూడా డ్రామాలు వేస్తూ ఉంటారు. అలాగా ఒకసారి వాణిమహల్లో ఈయన ఏవి సుబ్బారావు గారు డ్రామా చేస్తూ ఈయన ఒక పాత్రకు బుక్ చేశాడు. ఆయన ఇచ్చే దుర్యోధనుడు వేస్తున్నారు కదా, ఆ డైలాగులను బాగా చేస్తారు కదా, ఒక పాత్ర చేస్తే అక్కడ మంచి ప్రశంసలు వచ్చినాయి, విజిల్స్ వచ్చినాయి. వన్స్ మోర్ అన్నారు. రోషనార్ అనే డ్రామా వాణిమహల్లో. వాణిమహల్ అంటే నాగయ్య గారు కట్టింది అది. వాణిమహల్లో రోషనార్ అని డ్రామా వేస్తే అది చూశాడు ఆయన ఏవి సుబ్బారావు గారు. సరే అయిన తర్వాత ఈయన ఊరికి వచ్చేసాడు ఆయన. ఇక మళ్ళీ దీంట్లో చేస్తున్నాడు. ఇది అయిన తర్వాత ఏవి సుబ్బారావు గారితో డ్రామా ఆడిన తర్వాత ఒకరోజు సడన్గా ఏదో డ్రామా వేస్తుంటే ఆయనకి ప్రముఖ నిర్మాత దర్శకుడు బిఏ సుబ్బారావు గారి నుంచి కబురు వచ్చింది. మెడ్రాస్ వచ్చి తన ఆఫీస్కి రమ్మని ఆర్టిస్ట్కి. ఓకే. నీకు మంచి వేషం ఉంది, మీతో మాట్లాడాలి రండి అని చెప్పి కబురు వచ్చింది. కబురు వస్తే ఈయన బయలుదేరి వెళ్ళాడు. రమ్మంటే మరి రాకుండా వెళ్ళగా. అప్పటికి ఈయన వయసు దాదాపుగా 39-40 ఏళ్ళు. అప్పటి వరకు ఈయన లేట్గా వచ్చాడు. ఈయన మెడ్రాస్ నుంచి పిలుపు వచ్చింది, వెళ్ళాడు. మెడ్రాస్ వెళ్ళిన తర్వాత చూస్తే ఏవి సుబ్బారావు గారు కూర్చున్నారు అక్కడ. ఏది రోషనాథ్లో వేషం ఇచ్చినా ఏవి సుబ్బారావు గారు ఆయన రూమ్లో డ్రామాలు వేశాడు. ఈయన వేషం కూర్చున్నాడు. ఓహో ఈయన రికమెండ్ చేశాడనమాట అనుకున్నారు ఆయన. అనుకున్న తర్వాత అక్కడ ఆయన్ని మాట్లాడి, మీరు దుర్యోధనుడి పాత్ర వేయాలి, మీకు బాగా స్టేజ్ మీద బాగా అనుభవం అంట కదా, అంచేత మా దాంట్లో భీష్ముడిగా ఎన్టీ రామారావు వేస్తున్నారు, అప్పుడుగా ఆయనకు వస్తున్నారు, అంచేత మీరు దుర్యోధనుడిగా పాత్ర వేయాలని చెప్పారు. అంతకంటే అదృష్టం అనుకున్నాడు. మొట్టమొదటి సినిమానే రామారావు గారు లాంటి ఆర్టిస్ట్ తోటి రావటం అంటే అదృష్టమే కదండి. ఎన్టీఆర్ గారి సమక్షంలోనే అగ్రిమెంట్ చేశాడు ఈయన. ఏది దూలిపాల సీతారామ శాస్త్రి గారు. అది ఫస్ట్ సినిమా. అప్పటికి ఆయన వయసు 45 సంవత్సరాలు అయిపోయింది. ఈయన ఆ పాత్ర 45 సంవత్సరంలో ఎంటర్ అయ్యాడు సినిమా ఇండస్ట్రీకి. ఇది చెప్పుకోదగిన విశేషం ఏమండి. అంటే ఇంకొక ఆయన ఉన్నారు, సోమయాజులు గారు కూడా ఆ వయసులోనే వచ్చారులేండి, వచ్చారు ఈయన. వచ్చిన తర్వాత ఇక అక్కడి నుంచి ఇంకొకసారి ఎక్కడో గయోపాఖ్యానం నాటకం వేస్తున్నాడండి ఈయన అన్నానగర్లో, అదే మెడ్రాస్లో. గయోపాఖ్యానం ఈయన ట్రూప్ అది. ఈయన వేస్తున్నాడు, గైడ్గా వేశాడు. అప్పట్లో మాధవపెద్ది గోఖలే గారని కళాదర్శకుడు ఉన్నాడండి. కళాదర్శకుడు విజయవాడ ఆర్ట్ డైరెక్టర్ ఆయన ఇంకొక రైటర్ ఎవరో కలిసి వచ్చి ఆ డ్రామా చూసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కవర్ వచ్చింది నెక్స్ట్ ఈయనకి ఒకసారి కలవమని, విజయ స్టూడియోకి రమ్మని కేవీ రెడ్డి గారిని కలవమని వచ్చింది. కేవీ రెడ్డి గారిని పిలిచిన తర్వాత కేవీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు, నమస్కారం పెట్టిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, మీ డ్రామా గురించి మాధవపెద్ది గోఖలే గారును ఈ రైటర్ గారు వచ్చి చెప్పారు నాకు, ఒక్కసారి మీరు డైలాగ్ చెప్పగలరా అని చెప్పాడు. చెప్తే చేశాడు ఆయన. ఆ గైడ్ డైలాగులు చెప్పాడు. పెర్ఫెక్ట్, మీరే మాకు కరెక్ట్. నేను శ్రీకృష్ణార్జున్తో సినిమా చేస్తున్నాను నిర్మాత దర్శకుడిగా, గైడ్గా మీరు వెయ్యాలన్నారు. నాగేశ్వరరావు గారు రామారావు గారు కాంబినేషన్ మధ్యలో గైడ్ ఈయన. ఓకే ఫిక్స్ అయిపోయింది. అక్కడి నుంచి ఆయన ప్రయాణం ఆగలేదండి. ఆగకుండా వరుసగా శ్రీకృష్ణార్జున తర్వాత మహామంత్రి తిమ్మరుసు, తర్వాత ఒక దాంట్లో యముడు, తర్వాత ఇలా ఉంటుండగా ఈయన రామారావు గారు
శ్రీకృష్ణ పాండవయ్యని తీస్తూ ఈయన్ని చూస్తున్నాడుగా అక్కడ దుర్యోధన పాత్రలో పిలిచాడు ఆయన. ధూళిపాల గారిని పిలిచాడు. పిలిచి బ్రదర్ నేను ఇలాగ శ్రీకృష్ణ పాండవయ్య సినిమా తీస్తున్నాను, దాంట్లో మీరు శకుని పాత్ర వేయాలి అన్నారు. దాన్ని మీరే సెట్ చేసుకోండి అంటే నేను చెప్పను, నేను డైరెక్టర్ అయినా కూడా మీరు ఇలా చేయండి అని చెప్పను, మీకు స్టేజ్ అనుభవం బాగా ఉంది కాబట్టి దీన్ని మీరే సెట్ చేసుకోండి అన్నారు. అప్పుడు ఆయన చూశాడు. ఆయన సిఎస్ఆర్ గారేమో మాయాబజార్లో శకునిగా విపరీతమైన మంచి పేరు వచ్చింది ఆయనకి. లింగమూర్తి గారు నగరాజరావు గారు అని ఆయన ఒక శకుని క్యారెక్టర్ వేశారట అంతకుముందు. ఇవన్నీ తెలుసుకున్నాడు ఆయన. చూసి వీళ్ళలాగా చేస్తే ఇంకా ఈయన చేసేదేముంది వాళ్ళలాగా చేశారు కదా అని అంటారు, కానీ నేను డిఫరెంట్గా చేయాలని గెటప్తో సహా ఆయనే అనుకుని రామారావు గారికి చెప్పి ఆ తర్వాత షూటింగ్కి వచ్చే ముందు అడిగారంట ఈయన, ఎలా ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు అని ఏమన్నా అనుకున్నారా అని అడిగారంట ఆయన. స్క్రిప్ట్ కూడా ఇచ్చారు, అంతకుముందే పిలిచినప్పుడే స్క్రిప్ట్ ఇచ్చారట. స్క్రిప్ట్ ఇస్తే ఆయన అనుకున్నారని చెప్పి అడిగారు. ఆయన అడిగితే అనుకున్నాను సార్ అని చెప్పి చూపించాడు ఆయన. మీరు ఇంతకుముందు సార్ వాళ్ళు దీంట్లోనే ఎక్స్ప్రెషన్స్ తోటి బాగా డైలాగ్ దీంట్లో ఇచ్చేశారు, కానీ నేను ఒక కన్నుతోటి ఇలా 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 చూస్తూ ఇలా కళ్ళు పైకి లేపి ఒక ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నాను, గెటప్ ఇలా అనుకుంటున్నాను ఈ దీంతో, ప్లస్ తలకాయ ఎప్పుడు కూడా ఇలా ఊపుతూ ఉండాలని అనుకుంటున్నాను, ఇలా అనుకుంటున్నాను సార్ నేను. ఇంచేతంటే వాళ్ళది గుర్తొచ్చిందంటే నా క్యారెక్టర్ అయిపోతుంది సార్, అందుకని అలా చేయదలుచుకోలేదు సార్. ఒక మాడ్యులేషన్ కూడా ఒక మార్గం అందులో ఒక ఇది చూపిద్దాం అనుకుంటా అని చెప్పి వినిపించాడు ఆయన. గో హెడ్ అన్నాడు ఆయన వాయిస్ తోటి. ఓకే గో హెడ్ బ్రదర్ అన్నాడు. అక్కడి నుంచి శ్రీకృష్ణ పాండవిలో అసలు విపరీతమైన పేరు వచ్చేసింది శకునికి. ఇలాగా ఆయన సినిమాలు వేసుకుంటూ వస్తున్నాడు, చాలా సినిమాలు చేస్తున్నారు. ఇక నాగేశ్వరరావు గారితో కలిమిలేములు అనే సినిమాలో సాంఘిక చిత్రాలు వేస్తున్నారు, మహామంత్రి తిమ్మరుసులో కూడా వేస్తున్నారు. ఇక ఆయనకి తిరుగులేదు. ఇలా ఉంటుండగా మళ్ళీ 10 సంవత్సరాలకి మళ్ళీ రామారావు గారు కవర్ చేశారు. నేను దానవీర సూరకర్ణ చేస్తున్నాను, మళ్ళీ మీరు శకుని పాత్ర వేయాలి అని అన్నారు ఆయన. శకుని పాత్ర వేయాలంటే అయ్యో అంతకంటే అదృష్టం సార్ అని చెప్పి ఈసారి ఏం చేస్తారో మీరే చేసుకోండి అని ఈసారి ఇంకో కొన్ని మార్పులు చేసి ఆ క్యారెక్టర్కి పితుహు అనే ఒక డైలాగ్ ఒకటి ఉంటుంది, అలాగా ఆ మార్పులన్నీ చేసుకుని ఆయన దానవీర సూరకర్ణలో చేశాడు. ఆ పాత్ర విపరీతమైన పేరు వచ్చేసింది శకునికి. ఇది అయితే ఇది రెండోసారి. ఇక మళ్ళీ మూడోసారి వచ్చింది. మూడోసారి బాలభారతం తెస్తున్నాడు మహిషా ప్రకాశ్రావు గారు. బాలభారతం తెస్తుంటే కుర్రాడిని కదా వేయాలి, శకుని కాదు, ధూళిపాల గారిని వేశారు. అంచేత ఇక ధూళిపాలకి శకునిగా ధూళిపాల గారిని తప్ప ఎవరిని ఊహించలేరు ఎవరు జనాలు, ఆడియన్స్. అందుకని ప్రేక్షకులకి ఏది కావాలో అదే ఇవ్వాలి. ఒకవేళ మీరు బాలభారతం తీసినా కూడా బాలలో అయినా కూడా శకుని పెద్దవాడు అయి ఉండొచ్చు, వాళ్ళ ఏముంది అనే కాన్సెప్ట్తో తీసి శకునిగా మళ్ళీ ధూళిపాల గారిని వేసి మూడోసారి శకునిగా వేసిన ఘనత ఆయనకు వచ్చింది. ఓకే ఇలాగా సినిమాలు చేస్తూ సాంఘిక చిత్రాలు చేయాలి కదండి. సాంఘిక చిత్రాలు చేయవలసి వచ్చినప్పుడు ఈ ధూళిపాల గారికి మంచి అవకాశం వచ్చింది. అది మహానటుడి దగ్గర నుంచి, ఎవరో ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి వచ్చింది. ఆయన తనే నిర్మాత దర్శకుడిగా బాంధవ్యాలన్న సినిమా ఫస్ట్ టైం తీస్తూ ఈయనకి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ ఏంటంటే అది రామాయణానికి సంబంధించి, రామాయణంలో రామలక్ష్మణులు ఎలా ఉంటారు, ఈయన లక్ష్మణ క్యారెక్టర్, ఆయన రాముడు క్యారెక్టర్, ఒక అమాయకుడు క్యారెక్టర్. ఇది అమాయకుడు రామలక్ష్మణుల మధ్య, ఆ కుటుంబాల మధ్య జరిగే సంఘర్షణతో అన్నను అపార్థం చేసుకోవటం, అన్నని బయటకు పంపించటం, ఇంట్లోంచి బయటకు పంపించేస్తాడు తమ్ముడు అమాయకంగా ఈ కొడుకుల వల్ల బాంధవ్యాల్లో. ఆ పాత్రలో ఈయన రాణించాడు. ఆయన రాణించేటప్పుడు నంది అవార్డు కూడా వచ్చింది. ఇక ఓకే నంది అవార్డు వచ్చింది. తర్వాత చలం గారి సినిమాలో గుర్తుండే ఉంటుంది, మల్లన్నా అంటూ భానుమతి గారు ఏడిపిస్తూ ఉంటారు. ఎవరినో పెళ్లి చేసుకుందాం అనుకుంటే ఇవి చెరగొడుతుంది. మల్లన్నా ఏమిటన్నా మల్లన్న పిలుస్తామని అంటాడు ఈయన. బట్ టిపికల్ హాస్య పాత్రలు కూడా వేశాడు ఈయన. అలాగా అన్ని సినిమాలు చేస్తూ దాదాపుగా 300 సినిమాలు చేసి ఆయన నిరాడంగా ఇప్పుడు గుంటూరులో ఇల్లు కట్టుకున్నారు కదండి. ఈ సినిమాలు చేస్తున్నప్పుడే ఇక గుంటూరు వెళ్ళనవరు నన్ను అని చెప్పేసి మద్రాసులో కూడా ఇల్లు కొని కొన్ని స్థలాలు కూడా కొనుక్కుని ఆస్తులు ఏర్పాటు చేసుకుని ఫ్యామిలీని పెట్టేశాడు ఆయన. ఇంతకుముందు గుంటూరులో ఉన్న ఫ్యామిలీని
ఇక్కడ పెట్టేశారు ఆయన. ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇలాగ ఉంటుండగా ఒక మహాద్భుతం జరిగింది ఈ జీవితంలో. ఒకరోజు తెల్లవారుజామున కల్లో ఈయనకి ఆంజనేయ స్వామి కనపడి నాకు గుడి కట్టవా అన్నట్టుగా అనిపించిందంట. అది కల్లో వాయిస్లో ఆంజనేయుడు పలికినట్టే ఆంజనేయ రూపమును వాయిస్ వినపడుతుంది. లేచాడు తెల్లవారుజామున, 2 రోజులు ఆలోచించాడు. ఇంకా అదే రింగ్ అవుతూ ఉంది. అంటే ఇది కళ వచ్చిందో ఏమిటో తెలియదు కదండి ఈయనకి మరి 2 రోజుల వరకు వదలకుండా అదే వాయిస్ చెవులకు వినపడుతుంటే ఇది కరెక్ట్ కాదు, అది ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి ఆజ్ఞే అని కన్ఫర్మ్ చేసుకున్నాడు ఈయన. అప్పటి నుంచి అదే అంటారు చూసారా, నీటిలో మునిగితే స్నానం, నీలో మునిగితే ధ్యానం. ఆయన అప్పటి నుంచి తనలో తాను ఆ ఆంజనేయ జపంలో ధ్యానంలో ఉండిపోయాడు ఆయన. ఈ పెద్దలు చెప్తారనమాట. లౌకికానికి అలౌకికానికి అన్నాను నేను ఫస్ట్ బిగినింగ్లో. దాంట్లో జీవితానికి అర్థం పరమార్థం అంటే అర్థవంతంగా ఇంతవరకు అర్థాన్ని సంపాదిస్తూ డబ్బులు సంపాదిస్తూ జీవితాన్ని గడిపేశాడు. ఇప్పుడు పరమాత్మ వైపుకి టర్న్ అయ్యాడు ఆయన, ధూళిపాల గారు. అక్కడి నుంచి ఆయన ఇక ఉండబుద్ధి కాలేదండి. దాదాపుగా 76 ఆ ప్రాంతంలో ఇది జరిగింది. అప్పటికి బిజీ ఆర్టిస్ట్, ఇంకా సినిమాలు వస్తున్నాయి. అప్పటికే 300 సినిమాలు చేశారు ఆయన. ఎన్ని సినిమాలు చేసిన 300 సినిమాలు చేశారు. దుర్యోధన అన్ని పాత్రలు వేసారు ఆయన, సాయంకాలతో సహా. ఏమండి ఇలా ఉంటుండగా ఇక లాభం లేదనుకున్నాడు ఆయన. గుడి కట్టాలని అనుకున్నాడు. గుడి కట్టాలనుకున్నప్పుడు గుంటూరు వచ్చాడు ఆయన. ఎక్కడ కట్టాలి, ముందు మెడ్రాస్లో కట్టాలనుకున్నారు ఆయన. మెడ్రాస్లో కడితే ఏమో నేను పర్మనెంట్గా ఉండకపోతే ఇక్కడ, ఆ తర్వాత మా పిల్లలు ఎక్కడెక్కడో వెళ్ళిపోతే, అంచేత ఉన్న ఊళ్ళోనే కడితే ఎప్పుడైనా సరే వాళ్ళు వచ్చి ఉంటారు కాబట్టి అనుకున్నారు. అప్పుడు ఏం చేశాడంటే ఆయన గుంటూరు వచ్చి ఒక స్థలం కొన్నాడు. స్థలం ఇలా కొన్నాడు ఆయన తన బంధువులందరికీ. అంటే ఈ గుడికి ఎప్పుడు కూడా అందరూ ఉండాలి అనే ఉద్దేశంతో తన బంధువులకి ఇళ్ళు లేవని తెలుసుకుని వాళ్ళకు కూడా మారుతి నగరానికి పేరు పెట్టి వాళ్ళందరికి కూడా ఇళ్ళు కట్టించాడు ఆయన. ఇళ్ళు లేని వాళ్ళకి, తన బంధువులకి ఆ మెడ్రాస్లో ఉన్న ఇల్లు స్థలాలు అమ్మేశాడు ఆయన. అమ్మేసి తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ చేసేసి స్థలం కొని అన్నీ చేసేసిన తర్వాత గుడి కట్టడానికి డబ్బులు చాలు. అప్పుడు ఏంటంటే దాదాపుగా 81కి ఇక్కడికి వచ్చేసి 85లో శంకుస్థాపన చేశారండి. 85లో జయేంద్ర సరస్వతిని తీసుకొచ్చి శంకుస్థాపన చేశారు. కానీ అప్పటికి ఈయన ఆస్తులతో ఈయన స్థలం కొని ఇళ్ళు అది కట్టడం, ఈయన స్థలం కొనటం ఇవన్నీ దీంతో సరిపోయింది ఇక్కడ. ఇప్పుడు దీనికి గుడి కట్టడానికి డబ్బులు కావాలి కదండి. మొత్తం దేశం అంతా తిరిగి నాట్య ప్రదర్శనలు, నాటకాలు మొత్తం ఊరూరు అంటే ఆంధ్రదేశం అంతా తిరిగి విరాళాలు సేకరించి ఎవరిస్తే వాళ్ళకి కావున కేవలం పర్పస్ కోసమే, ఎవరిని అడగల, ఎవరు ఇస్తే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు ఆయన. అయితే తీసుకుని దాదాపు 85లో నిర్మాణం ప్రారంభించాడు ఈయన. 85లో శంకుస్థాపన చేసి 86వ సంవత్సరానికి కుంభాభిషేకం చేశాడు ఈయన. 85లో జయేంద్ర సరస్వతి స్వామితో శంకుస్థాపన చేయించాడు. 86కి ప్రారంభించాడు. కానీ ఆపల దాని నిర్వహణ బాధ్యత గుడికి ఎంతైనా చిలుకుండ లాంటిదండి. ఎంత పెడితే అంతే రావాల్సి ఉండాలి. అంచేత ఆయన గుడి నిర్వహణ కోసమే అప్పుడప్పుడు వేషాలు వేస్తూ ఎవరన్నా పిలిస్తే మెడ్రాస్ వెళ్ళి చేస్తూ వస్తున్నారు ఆయన. ఈ ప్రోగ్రాం నాటకాలు వేస్తున్నారు, ఊరంతా నాటకాలు వేస్తున్నారు, పౌరాణిక నాటకాలు, నాట్య ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఇలా చేస్తుండగా ఒకసారి తెనాలి రామకృష్ణ అనే సీరియల్లో యాక్ట్ చేస్తుండగా ఆయనకి వెళ్తుండగా హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆయన బాగు చేయించుకుని మళ్ళీ బైపాస్ సర్జరీ కూడా చేయించుకున్నారు. బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత 2001లో ఇక ఈ జీవితానికి అయిపోయింది నాకు, ఆయనలో ఆయనే ఈ జీవితంలో ఇంకా నేను చేయాల్సిందంతా అయిపోయింది. అప్పట్లో కంచి కామకోటి పీఠానికి అప్పద్దాం అనుకున్నారు. గుడి ఎవరన్నా చూసుకుంటారని నా తర్వాత అనే భయం వచ్చింది. కానీ ఆయన ఆపరేషన్ అది అయిన తర్వాత పర్లేదు కొన్నాళ్ళు నేను చూసుకుంటానని చెప్పేసి అనుకుని ధైర్యం వచ్చిన తర్వాత అలా ఉండిపోయి ఇక ఏం చేశారంటే ఆయన ఇక ఈ భౌతిక దీనికి నేను అతీతంగా ఉండాలి అని సర్వసన్యాసం తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుని ఆయన సశాస్త్రీయంగా సన్యాసత్వం తీసుకుని, సశాస్త్రీయం అంటే కాషాయ వస్త్రాలు అది వేస్తారు కదా చిన్నజీరి స్వామిలో అందరి సమక్షంలో
ఆ సన్యాసం తీసుకుని 2001లో తీసుకున్నాడు ఆయన. అప్పుడు మారుతి సేవేంద్ర స్వామి అనే పేరు పెట్టుకున్నారు ఆయన. మారుతి అంటే మారుతి సేవలో ఉన్న స్వామి అని అర్థం. మారుతి సేవేంద్ర స్వామిని అయిన తర్వాత ఇలా ఉంటుండగా ఆయన ఇలా కాలం గడుపుతూ 2003 సంవత్సరంలో హార్ట్ అటాక్తో ఆయన మరణించారు. అంటే దైవ సన్నిధిలో ఆయన ఒక జీవితాన్ని ఇది శాశ్వతం కాదు, మనకి ఎంత సంపాదించినా ఎన్ని చేసినా ఇది శాశ్వతం కాదు, దైవానికి అర్పించాలి, దైవం ఇచ్చిన జీవితాన్ని దైవానికి అర్పించాలి అనే గొప్ప ఆలోచనతోటి దీలపాల శ్రీనివాసరావు గారు ఆయన తన జీవితాన్ని అక్కడ మారుతి ఆంజనేయ స్వామికి అర్పించాడు. ఆయన ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇంకోటండి, ఈ 2003 అంటే 2001 ఆ మురారి అప్పుడు ఆయన ఇది తీసుకున్నారు. అయితే మురారి లాస్ట్ సినిమా, మురారి సినిమా అయిన తర్వాత అయిన తర్వాత ఇక ఆయనకి ఏమనిపించిందో ఆ సినిమా చేసిన తర్వాత దాంట్లో కాషాయం అనుకుంటా ఆయన ఆ పాత్ర కూడా అదే అయితే అప్పుడే తీసుకున్నారు ఆయన. అయితే అదే అంటే నేను చూడలేదు, దాంట్లో పవర్ఫుల్ క్యారెక్టర్ అది. అయితే అప్పుడే తీసుకున్నారండి. మారుతి సేవేంద్ర స్వామి అని పేరు పెట్టుకున్నారు. అంటే మారుతి సేవలో ఉన్న స్వామి అని అర్థం అండి ఆయన. ఏమండి ఇది అయిన 2003లో ఆయన శివైక్యందని పరమాత్మ సన్నిధికి చేరిపోయారు. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఇది సంబంధం లేకపోయినా ధూళిపారుతో చిన్న కనెక్షన్ ఉంది, బట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఇన్సిడెంట్ చెప్తాను నేను. అంటే అప్పట్లో కూడా ఎలా రాజకీయాలు ఉన్నాయి ఏంటి అనేది దానికి ఉదాహరణగా ఇండస్ట్రీలో ఎలాంటి మనుషులు ఉంటారు అనే దానికి ఉదాహరణ ఇది. ధూళిపాల గారు ఉంటుండగా ఆయనకి పౌరాణిక పాత్రలకి డ్రెస్సులు పౌరాణిక డ్రామాలు, స్టేజ్ డ్రామాలు వేస్తారు కదండి. స్టేజ్ డ్రామాలు వేస్తే అందులో వేషాలు వేసేవాళ్ళు కొన్ని చిరు వ్యాపారాలు కూడా చేసుకుంటారు సైడు దీంట్లో. అందులో ఒక ఆయన గైడు అనే ఆయన ఆర్టిస్టు, పెద్ద ఆర్టిస్ట్, ఆయన పౌరాణిక పాత్రలకు పెట్టిన పేరు, ఆయన పేరే గైడు. ఏమంటే ఆయన పౌరాణిక పాత్రలకు డ్రెస్సులు సప్లై చేసే వ్యాపారం పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ పౌరాణిక స్టేజీలందరికీ ఆయనే సప్లై చేస్తూ ఉంటారు. తర్వాత మాడ్యులేషన్స్ ఇవన్నీ కూడా ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఈయన. ఎవరు ధూళిపాల గారు ఆయనతో అసోసియేట్ అయ్యి వాళ్ళ ఇదిలో చేసుకున్నారు. ఆయనకి అసలు ముందు నేను విన్నది ఏంటంటే, మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ, నేను విన్నదాని ప్రకారం బిఏ సుబ్బారావు గారు ఫస్ట్ భీష్ముడికి ఈ నాటకాల్లో వెలుగుతారంటే చెప్పాను కదా, గయుడినే సెలెక్ట్ చేశారంటండి. ఎన్టీ రామారావు గారు లేరు. ఫస్ట్ ఎన్టీ రామారావు గారు కాదు, నేను విన్నదండి. మరి అది నిజమెంతో చూసుకోవాలి. అయిన తర్వాత ఈయనకి ఒక స్నేహితుడు ఉన్నాడు, కళా దర్శకుడు వాలి. కాస్ట్యూమ్స్ అందరూ అసోసియేట్ అయి ఉంటారు. ఇదివరకు ఎప్పుడు కూడా కాస్ట్యూమరు, కళా దర్శకుడు అన్ని కూర్చుని డ్రెస్సులు డిజైన్ చేసేవాళ్ళు పాతకాలంలో, పాత సినిమాలన్నింటిలో కూడా. అంటే మొత్తం నలుగురు కూడా ఉంటే తప్ప వాళ్ళు డిజైన్ చేసేవాళ్ళు కాదు. కళా దర్శకుడు డిజైన్ చేస్తే కాస్ట్యూమరు ఆ డిజైన్ తీసుకుని డ్రెస్సులు తయారు చేయాలి. ఇది వాళ్ళిద్దరు కాంబినేషను. వాలి ముఖ్యమైన స్నేహితుడు వాలి ఉన్నాడు ఈయన గైడ్ గారికి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇతన్ని, అంటే పూర్వం ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు ఎలా ఉంటాయి చూడండి. ఆయన ఈ గైడ్ భీష్ముడు వేస్తున్నాడని తెలుసుకుని ఆ గైడ్కి భీష్ముడు వేషం రాకుండా ఉండటానికి ఆయన స్నేహితుడైన వాలిని అరెస్ట్ చేయించి, ఏదో దీని మీద న్యూసెన్స్ కేసు మీద అరెస్ట్ చేయించి, మీ స్నేహితుడు బయటికి రావాలంటే నువ్వు ఆ భీష్మ క్యారెక్టర్ని వదులుకోవాలి అని బ్లాక్మెయిల్ చేశారు. అప్పట్లో ఇది వచ్చింది. ఆయనకి భీష్మ క్యారెక్టర్ రామన్ లెటర్స్ కూడా, బిఏ సుబ్బారావు గారు రాసిన లెటర్స్ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. భీష్మ క్యారెక్టర్ ఫస్ట్ ఆయన అని ఇండస్ట్రీకి తెలుసు, ఎన్టీఆర్ గారికి తెలుసు. ఇలా నేను వదులుకుంటున్నానని చెప్పిన తర్వాత ఆయనకి మైసూర్ మహారాజ్ దగ్గర నుంచి గద కూడా బహుమతి వచ్చిందంట పౌరాణిక పాత్రలకి. ఎవరు గైడు అని ఆయనకి. ఏమండి ఇది వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారికి భీష్ముడు ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారికి రావాలి. మరి ఎవరు అభిమానం ఉన్నాడో మరి ఎవరు తెలియదు మనకి. ఎన్టీ రామారావు గారికి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు కూడా గైడుకి కృతజ్ఞతలు చెప్పారని తెలిసింది నాకు. చెప్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళి ఉంటుంది కదా. ముందు ఆయన అనుకున్నారు, తర్వాత నన్ను అనుకున్నారని ఆయన అనుకున్న తర్వాత అప్పుడు అంటే ఎన్టీ రామారావు గారు ఫస్ట్ ఆ ఓల్డ్ వేషం ఇవ్వడానికి సందేహిస్తారు కదండి ఎవరైనా. న్యాచురల్గా ముందు అనుకోరు కదా. ఆయన ఒప్పుకుంటారో ఒప్పుకోరనే దుగ్ధ అందరికీ ఉంటుంది కదా. కానీ బిఏ సుబ్బారావు గారు అంటే అందరికీ గౌరవం ఉంటుంది. ఇది అయినప్పుడు ఆయన
గైడ్కి కృతజ్ఞతలు థ్యాంక్స్ ఏదో చెప్పినప్పుడు తెచ్చేప్పుడు నాకు ఇది జరిగింది సార్, ఇది మన ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది అని చెప్పి నాకు విరక్తి వచ్చేసింది, వెళ్ళిపోతాను సార్, నేను ఇక్కడ నటించను అని చెప్పేసి తన ఊరికి వెళ్ళిపోయి తన పనులు తను చేసుకున్నాడు గైడ్. ఓకే. ఇలాగా అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, కానీ ధూళిపాల గారిని కూడా అక్కడ ఆయన ప్రపోజ్ చేసింది ఈయన కూడా చేశాడు. ఏవి సుబ్బారావు గారు ఉన్నారు కదా, ఆయనతో పాటు ఈయన కూడా బిఏ సుబ్బారావు గారికి సజెస్ట్ చేశాడు మా శిష్యుని పెట్టుకోమని, ధూళిపాల గారిని పెట్టుకోమని. అందుకని ఈయన ద్వారానే కొంచెం వెళ్ళినట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ నాకు. ఒకటేమో ఏవి సుబ్బారావు గారు చెప్పారు, రెండేమో అసలు మెయిన్ ఈయన చెప్పాడంట గైడ్ గారు. ఎందుకంటే పౌరాణిక స్టేజ్ల మీద ఎన్నో నాటకాలు వేశారు కదా వీళ్ళు. అందుకని ఇది సీతారామశాస్త్రి గారి జీవితాన్ని తన ఫలవంతం చేసుకుని ఆయన నటుడుగా వచ్చి ఫస్ట్ లౌకికమైన జీవితాన్ని అనుభవించి తర్వాత అలౌకికానందాన్ని పొందాడు ఆయన. ఇది సీతారామశాస్త్రి గారి జీవితం.